స్వచ్ఛందంగా నిన్ను నేను బాగు చేసుకుందాం అనుకునేటువంటి మార్గం కాబట్టి ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు. గోపురం దగ్గర ఉండేటువంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఎందుకంటే మనకు కష్టం కాబట్టి వెళ్ళిపోతూ ఉండొచ్చు, మళ్ళీ ఇష్టం అయితే వస్తూ ఉండొచ్చు. ఈ వెళ్ళటం రావటం కొంతవరకు పర్మిటెడ్ అనమాట. ఉలి చేతికిచ్చి సుత్తి చేతికిచ్చి ఎందుకండి అంటే ఏం లేదు, అక్కలేని బాగా పెరిగి ఉన్నాయి దేహం మీద, అవన్నీ కొంచెం తీసేసుకుంటావని. ఎక్కడున్నాయి సార్ అంటే ఇంకొంచెం లోపలికి వెళ్తే అక్కడ ఒక అద్దం ఉంటుంది, అది చూస్తే కనిపిస్తుంది. నీ యొక్క స్వస్వరూపం ఏదైతే ఉందో చాలా అందంగా ఉన్నాం అనుకుంటాం కదా మనంతా. మేడిపండు చూడ మేలిమై ఉండును, పొట్ట విచ్చి చూడ పురుగులుండు. పొట్ట విప్పాలన్నమాట లోపలికి వెళ్ళి మనం. పొట్ట విప్పితే అబ్బో చాలా కనిపిస్తాయి. అందుకని లోపలికి వెళ్ళి చూసుకో, నేనేం చెప్పనులే అంటాడు. నేను చెప్తే బాధపడతావు, నువ్వే చూసుకో. ఇంకొక సాంప్రదాయంలో ఏం చేస్తారంటే ఒక వెదురు బొంగి ఇస్తారు. ఒక సాంప్రదాయంలో సుత్తి ఉలి, ఇంకొక సాంప్రదాయంలో బొంగు. అంటే ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క పద్ధతి. దేని యొక్క సిద్ధి అయినా ఒకటే, సాధన అయినా ఒకటే. వెదురు బొంగిచ్చి ఓ దబ్బలని ఇస్తారు. ఎందుకు సార్ అంటే ఈ బొంగుని ఈ దబ్బలంతో లోపల సరుకంతా తీసేసి ఇటు నుంచి చూస్తే అటు కనబడేట్టుగా తయారు చేసి మళ్ళీ వస్తానని చెప్తాడు. ఇది ఇటు పక్క నుంచి చూస్తే అటు పక్క 33వ గురు పూజ మహోత్సవంలో కనబడేంత వరకు కూడా కనబడాలన్నమాట. మధ్యలో ఏమీ ఇంక ఉండకూడదు, అంతా చోటే చేసుకోవాలి. అట్లా దాన్ని గుచ్చి తీస్తుండు లోపల నుంచి మళ్ళీ వస్తాడు. ఇంకో ఆయన ఉలి ఇచ్చి సుత్తి ఇచ్చి చెక్కుకుంటూ ఉండి వస్తానంటాడు. ఎవరిని చెక్కనంటే ఎవరిని చెక్కగా నిన్ను నువ్వు చెక్కుకో అని. ఇక్కడ ఇంకోళ్ళని చెక్కే మార్గం కాదు ఇది, మన్ని మనం చెక్కుకునే మార్గం లోపలికి వెళ్ళి కనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళేసరికి అక్కడ కొంతమంది చెక్కుకుంటూ ఉంటారు. ఏంటి ఇక్కడ పెట్టుకుంటాడు ఉలి, ఇక్కడ పెట్టి కొట్టుకుంటూ ఉంటాడు. ఏంటి చెక్కులు తీసేసుకుంటూ ఉంటాడు. అమ్మా వీడు కూడా పెట్టుకుందాం అనుకుంటాడు, కొంచెం తటబతాయిస్తుంటాడు, మళ్ళీ పెట్టుకుందాం వద్దా అనుకుంటూ ఉంటాడు. అక్కడ వాడిని అడుగుతాడు ఎట్టా ఉందని అనుకుంటాడు. అంటే వాడంటాడు ఎవరికి అని అడుగుతాడు. చెక్కుకునేవాడిని ఎట్లా ఉందంటే ఎవరికి రా అని అడుగుతాడు. నీకా నాకా? అదే నీకే అని. నాకు బాగానే ఉంది అందుకనే చెప్పుకుంటున్నా. నాకు బాగుంది కాబట్టి చెప్పుకుంటాను, కానీ బాగుండకపోతే చెప్పుకుంటానా పిచ్చి కదవా అన్నట్టుగా చెప్తాడు. మనం చూడండి కార్తీక మాసంలో అదృష్టం కొద్దీ మన ఊరంటే మా ఊర్లో విశాఖపట్నంలో నది లేదు కానీ సముద్రం అది. కార్తీక మాసం నదీ స్నానాలకి సముద్ర స్నానాలకి వెళ్ళిన వాళ్ళకి చచ్చేది సరిగా ఉంటుంది. ఒకడేమో లోపల దూరిపోయి విపరీతంగా విన్యాసాలు చేస్తూ ఉంటాడు నీళ్ళల్లో. ఈ ఒడ్డున తుండు కూడా కట్టుకుని హిహిహిహి అంటూ ఉంటాడు. ఒకడు అడిగి రారా అంటాడు. వాడు వీడంటాడు చలి కదా అంటాడు. చలా నీ బొందా అంటాడు. వీడు బాగుందా లోపలంటే చాలా వెచ్చగా ఉందంటాడు. వాడు చన్నీళ్ళు మొదటి చెంబే చలి, రెండో చెంబు నుంచి వేడిమే వెచ్చదనమే. చచ్చిపోతారు చన్నీళ్ళు పోసుకోమంటే. చచ్చిపోతామేమో అని భయం వేస్తే మాస్టర్ గారు వేడి నీళ్ళు అరేంజ్ చేశారు మన గురు పూజలో. వీళ్ళందుకులే చంపటం, తర్వాత ఆయన చూసుకుంటాడు చంపే విషయాలని మనకెందుకని. నిజముగా మనము బతికి ఉన్నాం అనుకుంటాం కానీ చచ్చిన వాళ్ళం. లోపలికి వెళ్తే బతకటం మొదలవుతుంది. అంటే కదులుతున్న గోరీలు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు గోరీలు మనకు ఉన్నాయి కదా, బోర్డులు ఉన్నాయి కదా. ఇది క్రైస్తవులు మహమ్మదులు మనకి చిహ్నాలుగా పెట్టారు. ఎందుకంటే మనం కూడా అదే అని చెప్పడానికి. ఆధ్యాత్మిక సాధనలో తెలిసేదంటే మట్టిలో లేక ప్రపంచములో లేక పంచభూతములతో తయారు చేయబడినటువంటి ఆకారములలో బందీకృతుడైనటువంటి వాడు ఒక గోరి. గోరి అంటే అది కదులుతున్న గోరీలు. మనం గోరీలు కదులుతున్నాయి అనుకోండి ఎట్లా ఉంటుంది? అట్లా ఉంది మన పరిస్థితి.
బతికి ఉన్నాం అనుకుంటున్నాం కానీ నిజంగా చచ్చిన వాళ్ళం. అందుకనే కనపడదు వినపడదు అని చెప్పా. నిజంగా బతకడం అంటే ఇక్కడ చస్తే అక్కడ బతుకుతాం, ఇక్కడ చచ్చి అక్కడ బతికి ఇక్కడికి రావాలి. అప్పుడు మనిషి మహాత్ముడై మళ్లీ ప్రపంచంలోకి వచ్చి మహత్కార్యాలు చేయటంగా ఉంటాం. మనం సరాసరి మహత్కార్యాలు చేసేద్దాం అనుకుంటాం మాస్టర్ లాగా. ఏమిటి అట్ బెస్ట్ ఆయనలాగా లొంగి కట్టగలం అంతే. అది కూడా జారిపోతుంది గట్టి అటు తిరుగుతుంది కదా. ఆయనలాగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు, ఇదంతా ఆయనలాగా చేద్దాం అనుకుంటాం. ఆయన అంతకుముందు ఎలాగా చేశారో మనకు తెలియదు, అదంతా చేసుకుని బయటకు వచ్చారు ఆయన. మనం బయట నుంచి బయటే చేసేద్దాం అనుకుంటాం, లోపలికి వెళ్లకుండా గుళ్ళో ఎవరున్నారో చెప్పేద్దాం అనుకుంటాం. ఇది గుళ్ళోకి వెళ్ళిన వాడు చెప్పాలి కానీ దేవుడు ఎట్లా ఉన్నాడో గుడి లోపలికి వెళ్లకుండా గుడిలో దేవుడి గురించి మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుంది? అంతకన్నా అవివేకం ఇంకేమైనా ఉందా? మాట్లాడకూడదు, ఇంకా చూడలేదండి వెళ్తున్నాం లోపలికని చెప్పాలి. సో ఈ విధంగా లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఏమవుతుందంటే ఈ చెక్కుకుంటున్న వాళ్ళని, ఈ సన్నీళ్ల స్నానాలు చేసే వాళ్ళని, వీళ్ళందరినీ చూసేసరికి వీడికి కొంచెం ఒక పక్క ధైర్యం వస్తుంది, రెండో పక్క లాగేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఊరికి అట్లా నిలబడక వస్తే నీళ్ళలోకి రా, లేకపోతే గేట్లోంచి బయటకు వెళ్ళిపోయింది. చెక్కుకోవటం మొదలుపెట్టమే ఇంకా అని అడుగుతూ ఉంటాం. ఈ చెక్కుకున్న వాళ్ళని చూస్తే చెక్కుకుందామా అనిపిస్తుంది. చెక్కుకుంటూ ఉంటే కొంచెం నొప్పిగా ఉంటుంది. ఆ ఉలి సుత్తి ఇచ్చిన ఆయన కనపడ్డాడు, ఆ వెదురు బొంగు ఇచ్చిన ఆయన కనపడ్డాడు. దబాలా ఉంటుంది అంతే చేతిలో. వాడిని వెన్నీ పొడవటానికి వీలేదు ఆ దెబ్బలంతా. ఎవరిని పొడిచినా మనకే పొడుపు వచ్చేస్తుంటుంది. వాడిని పొడుస్తాం అనుకుంటే అది వచ్చి మనకు గుచ్చుకుంటూ ఉంటుంది. కొన్ని సినిమాల్లో ఇట్లా ఢామ్ అని పేలిస్తే ఇటు నుంచి గుండు లోపలికి వెళ్ళినట్టు ఇటు పేలుస్తాడు, గుండు వెనక్కి వస్తుంది అనమాట. ఏదైనా మనకే తగులుతూ ఉంటుంది. బూమరాంగింగ్ సిస్టంలోకి ప్రవేశిస్తాం అనమాట. వస్తే అక్కడ మనకి 9 రకాల దుండగులు కనిపిస్తారట అద్దంలో చూసుకోగానే. ఏంటి ఇంతమంది ఉన్నారా, మళ్ళీ మనం ఒకళ్ళమే కదా అనుకుంటాం. లేదు, నువ్వు నెంబర్ 10 అని బయట ఎక్కడో వింటాం. నెంబర్ 10 అంటే మనతో పాటు 9 మంది రౌడీలు. అద్దంలో చూడంగానే మన 10 తలకాయలు కనిపిస్తాయి. మనమేం రావణాసుడి కన్నా తక్కువ వాళ్ళమేం కాదు ఈ విషయంలో. ఆయనకి 10 తలకాయలు ఉన్నాయి, మనకి 10 తలకాయలు ఉన్నాయి. ఎందుకంటే మణిపూరకంలో ఉంటాం కాబట్టి దశదళ పద్మం మంది. ఈ 10 తలకాయలు ఎట్లా ఉంటాయంటే చాలా వికృతంగా ఉంటాయి. పోయిన అందంగా ఉన్నాయంటే లేవు. 9 రకాల రౌడీల మొహాలు ఇటు 5 అటు 4 కనిపిస్తాం. ఎటు 5, ఎడం పక్క 5, కుడి పక్క 4. బరువు కొంచెం ఎడంగా ఉంటుంది, కుడిగా ఉండదు. ఉండి కనిపించేసరికి ఏంటి వీళ్ళంతా ఎక్కడున్నారు అనిపిస్తుంది. అక్కడి నుంచి అద్దంలోంచి నీలో ఉన్నాం అని చెప్తాయి. నీ లోపల ఉన్నాం మేము, మమ్మల్ని నువ్వు పోషిస్తున్నాం, మేము మంచి బలంగా తయారైన చూడెట్టా ఉన్నాం. నువ్వు తినే తిండంతా మాకే దక్కింది, నువ్వు చూడెట్టా ఉన్నావు, నీ మొహం ఏడిచినట్టుంది. మా మొహాలు బాగా అందంగాను గుబాళింపుగాను వికసించి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఉలి శుద్ధి పెట్టి ఒక్కొక్క మొహం తీసేయాలి. ఏమిటయ్యా ఈ మొఖాలంటే, మొట్టమొదటి ముఖం నీ పేరేంటని అడిగితే నా పేరు సౌకర్యం అని చెప్పు. మరి తీసేయటం అంటే ఏంటి? సౌకర్యము గురించి పనిచేస్తావా, కర్తవ్యమును గురించి పనిచేస్తావా? సౌకర్యమును బట్టి కర్తవ్యాలు నిర్వర్తించే వాళ్ళు ఉంటారు. మనకి సౌకర్యంగా లేదనుకోండి కర్తవ్యం నిర్వర్తించాం. సౌకర్యంగా ఉందనుకోండి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాం. మనకి జయం కలుగుతుందనుకోండి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాం. మనకి జయం కలగట్లేదనుకోండి కర్తవ్యం అసౌకర్యంగా కనిపించి అది కర్తవ్యం కాదు అని చెప్పి మనం నమ్మించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కర్తవ్యం కొంచెం అసౌకర్యంగా ఉంటూ ఉంటుంది అప్పుడప్పుడు. అసౌకర్యంగా ఉన్నా కర్తవ్యమునందు నిలబడగలవా?
సౌకర్యమునందు జీవిస్తూ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. ఎక్కువ మంది సౌకర్యాన్ని బట్టే కర్తవ్యం, సౌకర్యమే కర్తవ్యముగా జీవిస్తూ ఉంటారు. లాభము కలుగుతూ ఉంటే చేస్తూ ఉంటారు. నేను ఎవరో ప్రశ్న వేశారు, సివివి గారు ప్రేయర్ చేస్తే ఇక ఇవే అవుతాయి. ఏమవుతాయంటే సౌకర్య అసౌకర్యములతో సంబంధము లేకుండా కర్తవ్యమందు నిలబడేటువంటి సామర్థ్యం కలిగితే సివివి గారి ప్రేయర్ జరిగినట్టు, లేకపోతే మనం జరుగుతున్నట్టే. ప్రేయర్ చేస్తుంటే జరిగి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట ఫిజికల్గా. సో సౌకర్య అసౌకర్యములు, లాభ నష్టములు, జయ అపజయములు బాగా పేరు వస్తుంటే మనం కూడా గుర్తిస్తూ ఉంటే ఉంటాం. మనకి పేరు రావట్లేదు కాబట్టి మనం ఈ సంఘంలో ఉంటాం, వల్ల ఉపయోగం ఉంది, ఇంకో దాంట్లోకి పోదాం అనుకుంటాం. మొట్టమొదటి మనకి తగిలేది ఏంటంటే సౌకర్యం. అంటే కొంచెం ఒక అరగంట ఆలస్యం అయిందనుకోండి, అన్నం చచ్చిపోం కదా, చచ్చిపోతాం అనిపిస్తూ ఉంటుంది. ఒక గంట నిద్ర తగ్గిందనుకోండి, ఏం కాదు, బాగుంటుంది. ఏమిటో స్నానానికి బాధ, నిద్రకి బాధ, అన్నం తినటానికి బాధ, కింద పడుకోవటానికి బాధ, అన్ని బాధలే. ఎన్ని బాధలు తనకు, ఎన్ని వేదనలు. అందుకని మొట్టమొదటి శిక్షణ ఇట్ ఈజ్ ప్యూర్లీ ఫిజికల్. ఎంత ఫిజికల్ అంటే కర్తవ్యమును అనుసరించి పనిచేయటమే తప్ప సౌకర్యమును అనుసరించి పనిచేయటం ఉండదు. మనకి 13వ తారీఖు సౌకర్యం లేదనుకోండి, ఇక్కడ ఉంటాం. ఎందుకంటే పండగ కదా. ఇది కాదా అంటే కాదనమాట. ఇంకా ఇది పండగ. గురు పూజలు పండగలుగా జీవించేటువంటి స్థితి ఉంటుంది, గురు పూజలు కాక వేరే పండగలుగా ఉండేటువంటి స్థితులు ఉంటాయి. అది గొప్ప తక్కువ అని నేను చెప్పట్లా, సాధకులకు మాత్రమే అని చెప్తున్నా కదా. సాధకులకు ఇదే పండగ నిస్సందేహముగా. మాస్టర్ గారు మార్గంలో చెప్పాలంటే గతి లేదు గతి లేదు గతి లేదు అంటుంటారు మాస్టర్. నేను చెప్పేది విని నోరు మూసుకుని ఆచరించడం తప్ప గతి లేదు మీకంటూ ఉండేవారే. అట్లా సాధకులకి పండగ భోగి ఇక్కడే, ఎక్కడో కాదు. ఎందుకంటే బలిని అణిచి లోపల ఉన్నటువంటి భగవంతుడు త్రివిక్రముడు అయి విజృంభించాలంటే ఇక్కడ చేసుకోవాలి పండగ. ఇంటికెళ్ళి ఏం చేసుకుంటావు? ఇంటికెళ్ళి చేసుకునేదంతా కూడా దండగే, ఖర్చు కదా. ఇక్కడ ఊరికే పెడతా తిండి, ఇంటికి వెళ్తే వండుకు తినాలి, కాయ కష్టం చేయాలి, మన సంపాదించింది ఖర్చు పెట్టుకోవాలి, 10 మందిని పిలిచి వాళ్ళకు కూడా పెట్టాలి. దండగ కాదు అది. ఇక్కడ పండగ చేసుకోరా అంటే ఇంటికి వెళ్ళి దండగ చేసుకుంటావేంటి? ఇంకా బుద్ధి పుట్టలేదన్నమాట. బుద్ధి పుట్టగా ఏం చేస్తూ ఉంటామంటే సొంత కార్యక్రమాలు మాస్టర్ గారి కార్యక్రమాల కన్నా ముఖ్యంగా ఉంటాయి. మాస్టర్ గారి కార్యక్రమం అంటే లోపల ఉన్నటువంటి మాస్టర్, ఇక్కడ ఏదో పేర్లు పెట్టుకోపోకండి ఈకేఎంఎన్ సివివి అని. కర్తవ్యమే పండగ. ఏది తన కర్తవ్యమో అది తన పండగ. సో కర్తవ్యం నందు సౌకర్యములు చూసుకునేటువంటి వారు అక్కడ ఆగిపోతారు. ఎందుకంటే 9 ద్వారములు దాటితే గానీ గర్భగుడి దగ్గరికి దరిదాపులోకి వెళ్ళటానికి వెళ్ళాడు. వెలుగులోకి వెళ్తాం 9 దాటిన తర్వాత. వెలుగు దాటి వెలుగు కేంద్రమునకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. ఊరికేదో మనం మాస్టర్ని వాళ్ళు ప్రేయర్ చేశాను, రేపు కనిపించేశారు సివి గారు, ఎల్లుండి మనం ఉపన్యాసాలు ఇచ్చేసినట్టుగా ఉండదు సాధన. ఎట్లా ఉంటుందంటే సౌకర్యాలు నిర్ణయం చేస్తున్నాయా కర్తవ్యములను, కర్తవ్యములు నిర్ణయం చేస్తున్నాయా సౌకర్యములను. కర్తవ్యమునందు ఉన్నటువంటి వాడికి సౌకర్య అసౌకర్యములు, లాభ నష్టములు, జయాపజయములు అనేటువంటి ఉండవు. ఇబ్బందిగా ఉందండి అందుకని ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నానంటాడు, లేదు ఆధ్యాత్మికత పేరున. ఇబ్బందిగా ఉందండి వ్యాపారం మానేస్తానంటాడు ఇంకోడు. ఎందుకు ఇబ్బందిగా ఉంది? చేతకాక ఇబ్బందిగా ఉంది తప్ప చేత అయితే ఇబ్బందిగా ఉండటం లేదు. పారిపోవటం అనేది మనకు బాగా నేర్పారండి. ఆధ్యాత్మికత పేరున పారిపోవటం అనేది నేర్పారు. నిలబడు అంటారు నిజమైనటువంటి సాధన చేసేవారు. ఎక్కడుంటే అక్కడ నిలబడు, ఉన్నదాన్ని ఎదుర్కొని ఆ కనపడుతున్న దానిలో భగవంతుని చూసి దాన్ని నెమ్మదిగా అధిగమించు. పారిపోక. క్విట్టర్స్ నెవర్ విన్, విన్నర్స్ నెవర్ క్విట్
అన్నాడు. పారిపోయేవాళ్ళు ఎప్పుడూ జయించలేరు, జయించేవాళ్ళు ఎప్పుడూ పారిపోరు. అందుకని గురు పూజల్లో అసౌకర్యాలు కావాలని ప్రత్యేకించి మాస్టర్ గారు మనకి అమరిక చేసి పెట్టారా అన్నట్టుగా ఉంటుంది. సౌకర్యం కోసం ఏడ్చే వాళ్ళకి 10 మంది ఒక రూమ్లో ఉండాలి. ఇంతమంది స్నానం చేసి ప్రేగి రావాలంటే ముందే వాళ్ళు లేవాలి. నువ్వు లేవరా అంటాడు ఒకడు, నువ్వు ముందులే అంటే నువ్వు ముందులే అంటాడు. 3 గంటలకు లేస్తే తప్ప 10 మందికి స్నానాలు అవ్వవు. ఎవడు ముందు లేస్తాడో వాడు సాధనలో ఉండటానికి ఎక్కువ ఉద్యమించినట్టు. చివరికి 5:30కి లేస్తాడు ఒకడు, 5:35కు లేస్తారు కూడా, 5:55కి లేచి చప్పుళ్ళు చేస్తారు ప్రేయర్ టైంలో బకెట్లు పట్టుకుని కదా. సౌకర్యం అనేటువంటిది అట్లా ఏడిపిస్తూ ఉంటుంది. అందరికీ భోజనాలు పెడతారు ఇక్కడ, మీకు ఏమీ సందేహం లేదు అని చెప్పినా కూడా ఏమో అని చెప్పి క్యూలో నిలబెడతారు. ఏమో మనకేమో తెలియదు కదా, పెట్టకపోవచ్చు, ఎందుకైనా మంచిగా నిలబడదాం అంటే సెల్ఫ్ పనిషింగ్ అనమాట. ఎందుకు నిలబట్ట, అందరికీ పెడతారన్నారు కదా, పిలుస్తారుగా, పిలిస్తే భోజనానికి వెళ్ళొచ్చు కదా. అట్లా అనిపించదు, ఎందుకు నువ్వు నిలబడదాం అనిపిస్తుంది. అన్నం దొరకదేమో రామచంద్ర అన్నట్లుగా కదా. అట్లా ఉంటుంది. సౌకర్యాల కోసం బాధపడుతూ ఉంటాయి. తొందరగా వెళ్ళకపోతే కుర్చీలు దొరకవని కూర్చోడానికి. కుర్చీయో నేలో కమనీయంబగు భూమి భాగములు లేకున్నవే పడి ఉండుటకు. అదో పడి ఉంటాయిగా నిద్రపోవటం. దూది పరుపులేల అన్నాడు సుఖమహర్షి. కమనీయంబగు భూమి భాగములు లేకున్నవే పడి ఉండుటకు దూది పరుపులేలా. దూది పరిపేయండి, ఇప్పుడు ఇంకా కావాలి, ఏసీలు కావాలి, ఫ్యాన్లు కావాలి, దోమలు కొడతాయేమని 4 మూల టాటాయిస్లు పెట్టి ఇన్ని పెట్టుకున్నా నిద్ర పట్టదు. ఏం చేస్తాం? నిద్ర అంటూ వస్తే నిద్ర సుఖమెరగదన్నారు. నిద్ర రానివాడికి బాధ తప్ప, నిద్ర వచ్చేంత వరకు ఏదో పని చేసుకోవచ్చు కదా. నిద్ర వచ్చినప్పుడు అది ఎట్లాగో ఆగదు. నువ్వు ఎంత పెద్ద పని చేస్తున్నా నిద్ర వస్తే లాగేస్తుంది. ఎందుకంటే నిద్ర కల్పించేది, నిద్రలోంచి మన మేలుకొల్పేది అమ్మవారు. నువ్వు ఎప్పుడు నిద్రపోవాలో, ఎప్పుడు నిద్ర లేవాలో నువ్వు ఆలోచించుకోకల. నువ్వు పనిలో ఉండ నిద్ర వస్తే అక్కడ నిద్రపోతావు. అహర్నిశలు పనిచేసేవాడు ఒకడున్నాడు ఇక్కడ గురు పూజల్లో. నిన్న పాటలు పాడుతుంటే ఒక పాటకి పూర్తిగా నిద్రపోయి లేచాడు, మళ్ళీ యాక్టివ్గా ఉన్నాడు. అయిపోయింది నిద్ర ఆ రోజుకి. గంటల తరబడి నిద్రపోవడానికే ప్లాన్ చేసుకుంటూ జీవించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ రాత్రికి మనం ఎట్లా అరేంజ్ చేసుకోవాలి, పరుపులు బాగున్నాయా, ఫ్యాన్లు ఉన్నాయా, దోమలు కొట్టకుండా ఏమైనా అరేంజ్మెంట్ ఉందా, చుట్టుపక్కల మాట్లాడకుండా మనుషులు ఏమైనా అరేంజ్మెంట్, ఇట్లా చూసుకుంటూ జీవించేటువంటి పద్ధతి ఒకటి ఉంది. అది కాదని నేను అంటలేదు, దాన్ని కోపడుతుందని అనుకోబోకండి. సాధకులకు మాత్రమే అన్నా కదా. సాధకులకు నిద్ర అవసరమైనప్పుడు అదే వచ్చేస్తుంది. మనం దాని గురించి దేని గురించి వెతుక్కటం, వెంపర్లాటం ఉండదండి సాధనలో. దాని టైంకి అది వచ్చేస్తుంది. అన్నం టైంకి అన్నం వచ్చేస్తుంది నీకు దమ్ము ఉంటే. కాబట్టి సౌకర్యముల కోసము జీవితాన్ని వ్యర్థం చేసుకున్నానే అన్న భావన కలిగినప్పుడు కొంచెం ఒక తల నెమ్మదిగా లూజ్ అవుతూ ఉంటుంది. మనకి తల లూజ్ అవుతుంది కానీ పళ్ళు లూజ్ అయిపోతూ ఉంటాయి. మన పన్ను తీసుకున్న డబ్బు తీసుకుంటూ ఉంటాడు మన దగ్గర. ఈ మధ్య మనకు కూడా పళ్ళు బాగా ఊడిపోతున్నాయి మన దేశంలో. పాశ్చాత్య దేశాల్లో విపరీతంగా ఊడుతూ ఉంటాయి పళ్ళు. ఇప్పుడు మనకు కూడా డెంటిస్టులు బాగా ఎక్కువయ్యారు. డెంటల్ కాలేజీలకు కూడా డొనేషన్లు వస్తున్నాయి కదా. ఎందుకు వస్తున్నాయంటే లూజ్ అవుతున్నాయి కాబట్టి మనకి. ఇట్లాగే ఒక తల కొంచెం లూజ్ అవుతుంది. సౌకర్యం కోసం జీవితం అంతా తాకట్టు పెట్టానే అని తెలిసి దీనికోసం నేను ఇంకా పనిచేయను, కర్తవ్యం కోసమే పనిచేస్తా అని అనుకుంటాడు. అని అనుకుంటే కొంత లూజ్ అవుతుందట కానీ ఇంకా విడిపోదుట. ఎందుకు విడిపోదంటే అక్కడ తెలుసుకోవాల్సిన ఏంటంటే రెండో భాగం విడాలంటే సౌకర్యములు ఇతరులకు కల్పించము, నీకు కాదు. తన సౌకర్యం మర్చిపోవాలి, ఇతరులకి సౌకర్యాన్ని కల్పిస్తూ ఉండాలి. అది మాస్టర్ గారు ఇక్కడ చేసింది.
మనందరికీ అన్నం ఉండదేమో అని షడ్రసోపేతంగా భోజనాలు ఊరికే పెడుతున్నాం కదా అనేది చార్నీళ్ళు పోయటం కాదు. శుభ్రంగా నెయ్యి వేసి, పప్పు వేసి, చిక్కటి మజ్జిగ పోసి, మర్యాదగా వడ్డించి, బాలేదు అని చెప్పి మనం కామెంట్లు చేస్తుంటే సర్దుకుంటూ పనిచేసి, తిని వెళ్ళేవాడు ఏదో కామెంట్ కూడా చేస్తాడు. ఆ కామెంట్ విని మార్చుకుందామని చూసుకుంటూ ఉంటారు సాధకులు. ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చేవాళ్ళు సాధకులు కాదు. ఇన్ఫర్మేషన్ తీసుకుని వర్క్ చేసుకునేటువంటి వాళ్ళు సాధకులు. ఓహో, మాస్టర్ గారు చెప్తున్నారు, మనకి ఇంకొంచెం నువ్వు జాగ్రత్తగా వంట చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు సాధకుడైతే. లేకపోతే అనుకుంటాడు ఆయనకే ఆయన అట్టగే చెప్తాడు, ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది అంటాడు సాధకుడు కాకపోతే. అందుకని మాస్టర్ గారు అందరికీ సౌకర్యములు కల్పించారు. మనకి వేడినీళ్ళు ఇవ్వాలంటే వేడినీళ్ళు పెట్టేవాళ్ళు ఎన్నింటికి లేవాలండి? మనకి బ్రేక్ఫాస్ట్ వండి అందించాలంటే వేల మందికి బ్రేక్ఫాస్ట్ వండించేవాళ్ళు ఎన్నింటికి లేవాలి? మనం 5ంటికి లేవడానికే కంప్లైంట్ చేస్తూ ఉంటే 12ంటికే లేచి పనులు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి నిజమైనటువంటి ఉత్తరాయణం. 12ంటికి అర్ధరాత్రి లేచేవాళ్ళు ఎవరయ్యా అంటే కార్తీక మాసం నుంచి సాధన మొదలుపెట్టిన వాళ్ళుట. అంతకుముందు ఆశ్వీజ మాసంలో అసలు అర్ధరాత్రి మనకి. ఆశ్వీజ మాసంలో అమ్మవారి పూజలతో మొదలుపెట్టిన వాడికి ఉత్తరాయణం వచ్చేసరికి అనుభూతికి అర్హత సంపాదించుకున్నవాడు అవుతాడు. ఆశ్వీజ మాసంలో చేసి మిగతా మాసంలో నిద్రపోయిన వాళ్ళకి కాదు. ఆశ్వీజ మాసంలో అమ్మవారి పూజలు, కార్తీక మాసంలో శివుడి పూజలు, ధనుర్మాసంలో విష్ణువు పూజలు అంతరంగమునందు జరగాలి, మథనముగా జరగాలి, బాగా మధించాలి. సౌకర్యం దగ్గరికి వచ్చేసరికి మనకి సౌకర్యం అనేటువంటిది పక్కన పెట్టి ఇతరులకు సౌకర్యము. జీవితంలో మన వలన ఇతరులకు సౌకర్యం కలుగుతుందా, మన వల్ల దుఃఖం కలుగుతుందా చూసుకో. మన వల్ల అసౌకర్యము కలుగుతుందా? మన వల్ల అసౌకర్యం ఎవరికి కలుగుతున్నా మనం ఇంకా మొట్టమొదటి అడుగే వేయలేదు ప్రాంగణం లోపల అర్థం. మన వలన సౌకర్యము కలగటం వలన ఆ మెట్టెక్కుతాం. ఎన్నాళ్ళు పోయినా మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా పనిచేసేటువంటి వాడికి ఎందుకండి గుళ్ళోకి వెళ్తాం, బయట హాయిగా బోర్డు మంది ఉన్నారు, వీడికి వాడు కల్పిస్తున్న సౌకర్యం వాడు వీడికి కల్పిస్తూ ఉంటాడు. ఈ అసౌకర్యం తనకి నశించి ఇతరులకు సౌకర్యమును కల్పించుట అనేటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు ఒక రఫియన్ నేను ఇక నుంచి నీకు పనిచేస్తానంటాడు. వాడిని చంపేక్కర్లే, రౌడీలను చంపక్కర్లే. రౌడీలు ఫ్రెండ్ అయితే మనకు బలంగా ఉంటాం. అది కదా, అందుకని కదా అందరూ రౌడీలను పెట్టి తిరుగుతున్నారు కదా. ఒక రాక్షసుడు లాగా కనిపిస్తున్నటువంటి వాడు ఒక దేవతా స్వరూపుడై ఇక నుంచి నీ వెంట నేను ఉంటానంటాడు. ఏమిటి ఉంటాడంటే ఇంకా వాడికి అసౌకర్యం అనేది అనిపించదుట. కర్తవ్యం అనేది నిలబడతాడు. తన వలన ఇతరులకు సౌకర్యములు కనిపిస్తూ ఉంటాయి, సౌకర్యములు కలిగిస్తూ ఉంటాడు. ఆయనతో ఉంటే చాలా సుఖంగా ఉంటుందండి అనిపిస్తట్లా మనకి. సౌకర్యంగా ఉంటుందండి, ఎందుకంటే బాగా అన్ని చేసి పెడతాడు. మనకు కావాలంటే సలహా ఇస్తాడు, మనకు కావాలంటే డబ్బులు ఇస్తాడు, మనకు కావాలంటే అన్నీ ఇస్తాడు. ఎవరు? గురువుగారు. అందుకని గురువుగారి దగ్గర చేరుతూ ఉంటారు. గురువును ఉపయోగించుకునేవాడు ముందుకు వెళ్ళాడు, గురువుకు ఉపయోగపడేటువంటి వాడు ముందుకు వెళ్తాడు. గురువును ఉపయోగించుకోవడం అనేటువంటిది సగటు మానవుడు చేసేటువంటి పని. గురువుకు ఉపయోగపడేటువంటి వాడు సాధకుడు. ఎవరో అడిగాట, ఏ విధంగా సద్వినియోగం చేయాలి సార్ గురువునంటే, గురువును సద్వినియోగం చేయటం అడిగాడు వాడు. ఉండరా అడిగితే, గురువునికి సద్వినియోగం ఎప్పుడు చేసినవాడు అవుతావు అంటే గురువుకు ఉపయోగపడినప్పుడు సద్వినియోగం చేసినవాడు అవుతావు. లేకపోతే దుర్వినియోగమే, నీకు వియోగమే. దుర్వినియోగం చేసిన వాళ్ళందరూ కూడా గురువుతో వియోగం ఏర్పడుతుంది. ఉపయోగపడాలి కాబట్టి సౌకర్యములకు ఇతరులకు కల్పించడం నందు శ్రద్ధ కలిగి ఉంటాడు. తన సౌకర్యం గురించి పట్టించుకోడు. పట్టించుకోకపోతే అప్పుడు రెండోగా రౌడీ.
బయటకు వస్తాడు. ఏమిటంటే అంతకుముందు మనకి ఎట్లా ఉంటుందంటే చూసిందల్లా కావాలి, విన్నదల్లా కావాలి, తిన్నదల్లా కావాలి, ముట్టుకున్నదల్లా మనకి స్పర్శ ద్వారా బాగున్నది అనిపించింది, చూపు ద్వారా బాగున్నది అనిపించింది, వినికిడి ద్వారా బాగున్నది అనిపించింది, మన జేబులో వేసుకోవాలి, మన ఇంట్లో పెట్టుకోవాలి, మన కాంపౌండ్లో అది ఉండాలనిపిస్తూ ఉంటుంది. మామూలుగా మెమరీ అందుకు పనిచేస్తూ ఉంటుంది. బెంగళూరు వెళ్తే ఏ హోటల్లో తినాలో మనకు బాగా తెలుస్తుంది. బెంగళూరులో ఉండేటువంటి మహాత్ముడు కానీ దేవాలయం కన్నా కూడా బెంగళూరులో ఏ హోటల్లో మనకి ఫుడ్ బాగుంటుందో చూస్తూ ఉంటాడు. ఫుడ్ బెడ్ చెప్తుంటా, ఫుడ్డింగ్ అండ్ బెడ్డింగ్ అని. ఎక్కడ మార్వాడి హోటల్ ఉంటుందో చూస్తూ ఉంటాడు, ఎక్కడ అజంగార్ హోటల్ ఉందో చూస్తూ ఉంటాడు. ఇవన్నీ ముందు అట్లా నేర్చుకుంటాం. బెంగళూరు వెళ్తే అక్కడ తినని చెప్తూ ఉంటాం. అందుకే వెళ్ళేది బెంగళూరు. ఇంట్లో తినచ్చుగా. బెంగళూరు వరకు పర్వాలేదు. తిరుపతి వెళ్తే మయూరి హోటల్లో తప్పకుండా తినని చెప్తాం. దేవుని చూడమని కాదు. తిరుపతిలో గోవిందరాజస్వామి గుడి కన్నా మయూరి హోటల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. గోవిందరాజస్వామి గుడి టైం లేకపోతే వెళ్ళాం. మయూరి హోటల్ మాత్రం తప్పకుండా వెళ్తాం కదా. ఎక్కడ ఏది ఎట్లా దొరుకుతుందో, ఎంత రుచులుగా చేసుకు తినవచ్చో ఇట్లా తయారవుతూ ఉంటుంది కోరికల రూపంలో. ఎక్కడ ఏ వస్తువు బాగా దొరుకుతుందో కొనుక్కోవడానికి, ఎక్కడన్నా మంచి మొక్క కనిపిస్తే చూసి ఆనందించే బుద్ధి లేక అది ఇంటికి తెచ్చుకుంటాం. ఎక్కడన్నా మంచి వస్తువు కనిపిస్తే చూసి ఆనందించేటువంటి బుద్ధి లేక అది ఇంటికి తెచ్చుకుంటాం. ఇంటికి తెచ్చుకుంటే ఏం చేయాలి? దానికి నువ్వు చాకరీ చేయాలి, ఆ మొక్కకి నువ్వు చాకరీ చేయాలి, ఆ బొమ్మ రోజు తుడవాలి. పైగా మనకి బోల్డ్ పొల్యూషను. ఇంట్లో పెట్టుకున్న ప్రతి బొమ్మ దుమ్ము పట్టి తుడు తుడు అని చెప్తూ ఉంటుంది. నన్ను తుడు అంటే నన్ను తుడు, నన్ను తుడు అంటే నన్ను తుడు. ఇదివరకు ఇళ్లలో మనుషులు తిరగడానికి చాలా ఖాళీ ఉండేది. ఇప్పుడు ఊరికే వస్తువులు చేరిపోయి తుడుచుకోవడానికి టైం ఉండదు. తుడుచుకోకపోతే బాగుండదు. ఎందుకంటే ఇంకోళ్ళు చూడటానికి కదా ఆ బొమ్మ మన ఇంట్లో పెట్టాం, మన కోసం కాదుగా. ఇంకోళ్ళు చూసి ఓహో బాగుందండి ఎక్కడ కొన్నారు అని అడగాలని కదా మన దుస్తులు, మన నగలు, మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులు తయారు చేసుకుంటూ ఉంటాం. వాటికి సేవ చేసేసరికి ఇంటివాడికి తల ప్రాణం తోక్కు వస్తుందంటారు చూసారా. చస్తున్నాను ఇవన్నీ సర్దలేక ఊరికే కొని పడేస్తూ ఉంటారంటారు. అట్లా బూజు పట్టేట్టుగా లోపల బోల్డ్ విషయాలు కావాలి కావాలి కావాలనుకునేటువంటి 5 రంధ్రముల నుంచి లోపలికి పోగేస్తుంటావు. ఈ తిన్నదొక్కటే లోపలికి వెళ్ళటల్లా, చూచింది లోపలికి వెళ్తోంది, విన్నది లోపలికి వెళ్తోంది, ముట్టుకున్నది లోపలికి వెళ్తోంది, వాసన చూసింది లోపలికి వెళ్తోంది, రుచి చూసింది లోపలికి వెళ్తోంది. ఇన్ని లోపలికి వెళ్తూ ఉంటే లోపల బరువెక్కిపోదు. ప్రతి కావాలనిపిస్తూ ఉంటుంది. దాన్నే కామం అన్నారు. కామం అంటే స్త్రీకి పురుషుడి మీద, పురుషుడికి స్త్రీ మీద అనేది ఉంటుంది. ఇట్ ఈజ్ 1 ఆఫ్ ది 6. అది 6వది. కాకపోతే కొంచెం బలమైంది. ఎంత బలమైందంటే బ్రహ్మయైన కూతు పట్టక మానడు అన్నాడు భాగవతంలో. బ్రహ్మకు కూడా పుడుతుందట రిమ తెగులు అన్నాడు. ఇటువంటి ఆహార్యములు మనకి 5 లేక 6 లోపలికి ఇంటేక్ 6 రకాలుగా తింటున్నామండి. 3 రకాలుగా తింటాం కాదు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరే కాకుండా ఇంకొక 6, 9 డిన్నర్లు అనే డైలీ బేసిస్. మరి బాగా లోపల స్టఫ్ పెరిగిపోతుంది. ఈ పెరిగిన స్టఫ్ తీసేయాలంటే అక్కడ పెడతాడు. నీకు కావాల్సింది దొరకదు, నీకు అవసరమైంది దొరుకుతూ ఉంటుంది. ఇష్టమేనా? ఇష్టమైతే ఉండు, లేకపోతే పో. ఎందుకంటే తలుపు తీసే ఉంది. కావలసిన దానిని కోరుకొని దుఃఖపడకమన్నారు కదా. కోరుకున్న దానిని కావాలని అనుకుని దుఃఖపడకము, కావలసిన దానిని కోరుకుని సుఖపడమని చెప్పి మాస్టర్ గారు ఒక మంచి వాక్యం ఇచ్చారు. కోరుకున్న దానిని కావాలని అనుకుని దుఃఖపడకము, కావలసిన దానిని కోరుకుని సుఖపడము. అందుకని సివివి గారి మార్గంలో ఏం జరుగుతుందంటే మనకి ఏవి అవసరమో అవి తప్పకుండా ఇస్తారండి.
ఫుడ్, క్లోదింగ్ అండ్ షెల్టర్, రోటీ కపడా మకాన్. అంటే మకాన్ అంటే మళ్ళీ సొంతలు అనుకోకల, ఉండటానికి ఇల్లు. ఏమిటి సొంతలు? ఇదే సొంతం కాదు. సొంతలు లేదండి అని గోడ పెట్టేస్తుంటారు. ఎందుకు సొంతలు? ఉన్నవాడిని అడిగితే చెప్తాడు సొంతలు ఎందుకు ఉండక్కర్లేదు. ఈ పెళ్లి చేసుకునేవాడు పెళ్లి చేసుకోవాలని ఏడుస్తుంటే పెళ్ళైన వాడు పెళ్ళెందుకురా అని ఏడుస్తుంటాడు కదా. అట్లాగే ఇల్లు లేనివాడు ఎందుకు ఆ రోగం కుదిరేంత వరకు ఏడుస్తుంటాడు ఇంటి కోసం. వద్దయ్యా ఇప్పుడు కాదు నీకు అంటే, లేదండి అప్పులు ఇస్తారంట. అప్పిచ్చి ఇల్లు కొనుక్కోవటం, అప్పిచ్చి కారు కొనుక్కోవటం నేర్పుతున్నారు. ప్రపంచంలో మనం ఏడిపించడానికి రకరకాలుగా నేర్పుతున్నారు. మొత్తం లైఫ్ అంతా కూడా తాకట్టు పెట్టేసి తప్పులు చేసి, అంటే ఫ్యూచర్ తాకట్టు పెట్టుకుంటూ ఉంటారు అమెరికాలో. ఏది నువ్వు వెళ్ళంగానే నీకు ఇంకా తాడు బంగారం లేకపోయినా కొనుక్కో ఫ్లాటు, 15 ఏళ్లలో తీర్చొచ్చు అంటాడు. అంటే 15 ఏళ్ళు బతుకు తాకట్టు పెట్టినట్టేగా. కొనుక్కో కారు అప్పిస్తాం, కొనుక్కో ఇల్లు అప్పిస్తాం, కొనుక్కో పెళ్ళాన్ని అప్పిస్తాం అన్నట్టుగా. అన్ని కొనుక్కోవచ్చు, అన్నీ అప్పే. ఇక్కడి నుంచి చూస్తే అబ్బో వాడు కారు ఫోటో తీసి పంపిస్తాడు, వాడేదో బ్రహ్మాండం అనుకుంటాం. మన ఇక్కడ ఏం లేదు, అంతా అప్పే. వాడి కారు, వాడి ఇల్లు, వాడి బతుకు మొత్తం అంతా అప్పే. అప్పు బతుకు, సౌకర్యమే ఉండదు. అప్పు చేసినప్పుడు చమ్మగా ఉంటుంది కానీ తీర్చేప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కదా. ఎంత తమాషాగా ఉంటాయంటే, అప్పు చేసి అమెరికాలో తూర్పు పక్కన ఇల్లు కొనుక్కున్నాడు. ఆ తర్వాత పశ్చిమం వైపున అమెరికాలో మంచి ఉద్యోగం. అదేంటి, ఇక్కడ అప్పు చేసి ఇల్లు కొన్నాడు అంటే, విశాఖపట్నంలో అప్పు చేసి ఇల్లు కొన్న తర్వాత బొంబాయిలో ఉద్యోగం, మంచి ఉద్యోగం వచ్చిందండి. అక్కడ ఉండాలంటే చచ్చేంత అద్దె కట్టాలి. ఇక్కడ ఇల్లు అమ్ముదామంటే అమ్ముడుపోదు. ఎందుకంటే ఉద్యోగం చేయాలంటే ఇల్లు అంటాడు. ఇల్లు కోసం ఉద్యోగం చేయని వాళ్ళు కనబడ్డారు నాకు అమెరికాలో. ఈ ఇంటి కోసం ఉండిపోవాల్సి వచ్చిందేనండి. ఎందుకు ఇల్లు? హాయిగా అప్పు అద్దెళ్ళు అయితే వెంటనే మారిపోతాం కదా. సొంత ఇల్లు తయారు చేసుకుని అందులో మోకాళ్ల వరకు కూరుకుపోతే గానీ సొంత ఇల్లు ఉండకూడదు అనేటువంటి వికాసం రాదు. మహాత్ములు ఏది సొంతం చేసుకోరు. భూమి మీదకి వచ్చినప్పుడు మనం ప్రతి సొంతం చేసుకుందామని చూస్తాం. దేహం సొంతం అని అనుకుంటాం కాదు, భార్య పిల్లలు సొంతం అనుకుంటాం కాదు, మన సంపాదన సొంతం అనుకుంటాం కాదు, కానీ ప్రతి సొంతం చేసుకుందాం అనుకుంటాం కోరికల రూపంలో. సో ఇట్లా అప్పులు చేసి చేసి తాకట్లు పెట్టేసి జీవితంలో కూరుకుపోయేవాళ్ళు బోల్డు మంది ఉంటారు. ఎందుకని? కోరికలు మిక్కుటములై అవసరములకు మించి ఉంటాం. వాళ్ళు అవసరానికి మించిన కోరికలు ఉన్న వాళ్ళకి అప్పులు అనేటువంటిది తథ్యము సుమతి. ఇదివరకు ఉంటే కొనుక్కునేవాళ్ళు, ఉంటే తినేవాళ్ళు, ఉంటే దానికి తగ్గట్టుగా వేసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఉండటంతోనూ లేకపోవడంతో సంబంధం లేకుండా అప్పు చేసేసాం. అప్పు చేస్తే మనకి సౌకర్యంగా ఉంటుంది, తీర్చకపోతే మనకి సౌకర్యం, అవతల వాడికి అసౌకర్యం. అయినప్పటికీ మన సంగతి మనం చూసుకుందాం అనేటువంటి పద్ధతుల్లో అట్లా కోరికల్ని పెంచుకుంటూ కావలసినవని కోరికల్ని రెండింటినీ కలిపేసుకుంటూ జీవిస్తూ ఎప్పటికీ చాలని ఒక జీవితాన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. అది అద్దంలో కనిపిస్తుంది లోపలికి వెళ్తే. ఒరే చాలా అక్కర్లేని వాటి అంటే మనం తిరుగుతున్నాం, టైం వేస్ట్ చేస్తున్నాం. ఇన్ని అక్కర్లేదు మనకని తెలుస్తుంది. కొన్నే కావాల్సినవి, మిగతా అని కూడా కోరికలే అని తెలిసి తన కోరికలని కావలసిన వాటికి సర్దుకుంటాడు. అంటే కావలసినవే కోరుకున్నట్టుగా తను తయారవుతాడు, ఇతరుల కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఇచ్చారు కదా అట్లా. మరి ఎదుటి వారికి కోరుకున్నవి తీరుస్తూ ఉంటాడు, తన వరకు కావలసిన వాటి యందు మాత్రమే నిలబడతాడు. అంటే తలకాయ మరి అట్లా విడిపడుతుంది తప్ప రెండో పద్ధతిలో నీకు అక్కర్లేదని చెప్పడు. తనకు అక్కర్లేదని తెలుస్తూ ఉంటాడు. కోరుకున్న వాడికి కర్మ పుచ్చుకోండి, ఏం కావాలంటే అది ఇస్తూ ఉంటారు గురువుగారు. ఇస్తూ ఉంటే దాంట్లోంచి నేర్చుకుంటాడని
అప్పుతో ఇల్లు కొన్నవాడు, అప్పుతో కారు కొన్నవాడు, వాడు పడేది వాడిని అడిగితే తెలుస్తుంది. ఆ అప్పు తీసలేక అందులో వడ్డీ బాగా ఉంటే మరీ వాళ్ళు కూడా వడ్డీ ఎందుకు ఎక్కువ పెడతారంటే తొందరగా తీరుస్తారని. మాస్టర్ గారు చెప్పారు, నువ్వు 2 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నావు అనుకో, అందులో 1 లక్ష బయట అప్పు చేసావు మార్వాడి వడ్డీ, 100కి నెలకి 5 రూపాయలు. ఇంకో ఆయన సహృదయంతో ఊరికే ఇచ్చాడు 1 లక్ష రూపాయలు స్నేహితుడు. ఎవరప్పు ముందు తీరుస్తావు? నిజంగా అయితే మనం మార్వాడి వాడు అప్పు ముందు తీరుస్తాం. కానీ మాస్టర్ గారు ఏం చెప్పారంటే, నా మార్గంలో నడవాలని నువ్వు అనుకున్నట్టయితే సహృదయంతో నీకు వడ్డీ లేకుండా అప్పు ఇచ్చాడే ఆయన డబ్బు ముందు తీర్చమాట. ఎందుకని? ఆయన కూడా 5 రూపాయలు ప్రతి నెల సంపాదించుకోవచ్చు కదా 100 రూపాయలకి. అది కోల్పోయాడు నీకు ఇచ్చి, సహృదయం వలన కోల్పోయాడు కాబట్టి తొందరగా ఆయన అప్పు తీర్చు, తర్వాత మార్వాడి అప్పు తీర్చుకో. అది ఆధ్యాత్మికతలో సౌకర్యం. సగటు సౌకర్యం ఏంటంటే మనకి ఏది బరువో అది ముందు దించేస్తాం. ఆధ్యాత్మికతలో ఏంటంటే అవతల వాళ్ళకి ఏది బరువో అది ముందు దించాలి. మన బరువులు మనం దించుకోవడమే పెద్ద సాధనగా తయారైపోతుంటుంది కదా జీవితం. ఎదుటివాడి బరువు దించగలవా? బాధ అనినచో బాధ తీర్చును, బరువు అనినచో బరువు దించును కదా కృష్ణస్వామి రాశాడు, చక్కగా రాశాడు. బోధనడిగిన బోధ చేయను. కాబట్టి ఎదుటివాడి బరువు దించాలి, అంతేగాని మన బరువు వాడి నెత్తి మీద పెట్టడం కాదు నేర్చుకోవాల్సింది. అంటే మనం ఎదుటివాడి మీద మన బరువులు పెడుతున్నామా, మనం ఎదుటివాడి బరువులు తీసేస్తున్నామా అన్న చోట మన స్థితి మనకు తెలుస్తుంది. ఊరికే కబుర్లు చెప్పడం కాదు. ఏదో మాస్టర్ గారి దగ్గర ఉండటం వల్ల 4 ముక్కలు నేర్చుకోవడం వల్ల ప్రపంచానికంతా చెప్పేద్దాం అనుకునేటువంటి వ్యామోహంలో జీవించే వాళ్ళకి మాస్టర్ గారు తలుపులు తెరవరు, చెప్పుకుంటూ ఉండొచ్చు. మనం ఇతరులకు బరువులయ్యామా గురువులయ్యామా? గురువు అని పేరున బరువు వస్తుండొచ్చు. మన వలన ఇతరులకి అసౌకర్యం కలుగుతున్నదా, మన వలన ఇతరులకు బరువు కలుగుతున్నదా? బరువు కలుగుతూ ఉంటే అసలు ఎక్కడో దూరంగా ఉన్నట్టు ఇతరుల బరువులు తీయగలుగుతున్నావా? ఇంకోళ్ళ బరువు తగ్గించావా లేదా? ఎంతమంది బరువు తగ్గించావా దాన్ని బట్టి ఈ తల కదలటా ఉంటుంది. మనం బరువు అవటం ఒక పద్ధతి, మన బరువు మనం తీసేసుకోవడం రెండవ పద్ధతి, ఇతరుల బరువులను కొంత ఉపశమనం కలిగించడం మూడవ పద్ధతి. 3 రకాలుగా అయితే తప్ప ఈ తల రాక్షసుడి తల, రౌడీ తల మారి దేవతగా మారు. మూడవది డబ్బు, ఇదొక తల. ఇవన్నీ నేను చెప్పిన కాదు, ఆల్రెడీ చెప్పబడి ఉన్నటువంటివి మీకు చెప్తూ ఉన్నా. డబ్బు మన సౌకర్యానికి మన కోసం అనేటువంటిది 100లో 99 మంది చేసేటువంటి పనే. మన సౌకర్యం కోసం డబ్బు సంపాదించడం, మన సౌకర్యం కోసం డబ్బును పోగేయడం అనేటువంటిది సగటు మనిషి చేసేటువంటి పని.